అసలు మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే విడుదల పొందటం. జైల్లో పడ్డటువంటి వాడు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తానా అని తమను పడతా ఉంటాడు. వాడు కనుక అలా బయటపడ్డట్టయితే వాడు విడుదల పొందాడు అంటాం. ఎవరినైనా తాళతో స్తంభానికి కట్టేశారనుకోండి, వాడు బంధంలో ఉన్నాడు అంటాం. ఎవరైనా తాళను కనుక విప్పదీస్తేనో, లేక వాడంతట వాడే ఆ తాళను కనుక తెంచుకుంటేనో ఆ బంధం నుంచి ముక్తుడవుతాడు, విడుదల పొందుతాడు, విముక్తుడవుతాడు. ప్రాపంచిక విషయాల్లో ఇలా బంధం నుంచి విడుదల కావటం ఎలాగో, ఆధ్యాత్మిక రంగంలో కూడా బంధం నుంచి విడుదల పొందాలి. అలా విడుదల పొందితే దాన్నే మోక్షము అంటారు, దాన్నే ముక్తి అని కూడా అంటారు. అయితే ఆధ్యాత్మిక రంగంలో అసలు బంధం ఏమిటి? బంధం అనేది ఏదో తెలిస్తే దాని నుంచి విడుదల పొందటం అనేటువంటి ముక్తిని గురించి తెలుసుకోవచ్చు. కనుక ముందుగా బంధం అంటే ఏమిటో తెలుసుకోవాలి. యథార్థంగా మన యొక్క స్వరూపం, మన అసలు స్వరూపం ఆత్మస్వరూపం. ఆత్మ అంటే ఆనందం, కనుక మనం ఆనంద స్వరూపులం. అయితే ఆనందంగా ఉంటున్నామా? ఉండటంలా. ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మయే మనం అయినప్పటికీ కూడా మనం ఈ దేహంలోకి వచ్చి కూర్చున్నాం. ఈ దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని వాడుకుంటూ వాటి ద్వారా ఇక్కడ అనేక రకమైనటువంటి కర్మలు చేస్తూ ఈ కర్మల యొక్క ఫలితంగా సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఆత్మని అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం. మరి ఆత్మని అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మర్చిపోయామో నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ జీవభావంలో ఉండి ఈ కర్మలు చేస్తున్నామో, కర్మఫలాలు సంపాదించుకుంటున్నామో, ఈ కర్మఫలాలే మనకి బంధాలై కూర్చుంటున్నాయి. బంధాలై ఏం చేస్తున్నాయి? తిరిగి తిరిగి మనకి జన్మల్ని తెచ్చిపెడతా ఉన్నాయి. ఆ జన్మల్లో మళ్ళీ మనం కర్మలు చేస్తున్నాం. ఆ కర్మల కారణంగా మళ్ళీ జన్మలు వస్తున్నాయి. ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు చేస్తాం. ఆ కర్మల కారణంగా మళ్ళీ జన్మలు వస్తాయి. ఇలా జన్మ కర్మ వలయంలో, జనన మరణ చక్రంలో తిరుగుతూ, గిరగిరా తిరుగుతూ అందులో ఇరుక్కొని అలా పడిపోయాం. ఇదే బంధం. ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కోవటమే బంధం. దీనికి కారణమైనటువంటి కర్మఫలాలు అనేటువంటి బంధంలో ఇరుక్కోవటమే మనకి ఉన్నటువంటి ఈ కష్టమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ బంధం నుంచి మనం విడిపించుకుంటామో అప్పుడు మనం మన యొక్క స్వస్థితిలో, ఆత్మస్థితిలో, ఆనంద స్థితిలో ఉంటాం. అలా ఈ బంధాల నుంచి, ఈ కర్మ బంధాల నుంచి విడిపించుకొని ఆత్మగా ఉండటమే మోక్షం. అదే విముక్తి, అదే ముక్తి. నిజంగా దీనికోసమే మానవ జన్మ వచ్చింది. ప్రతి మానవుడు లోకంలో నేను ఎందుకు పుట్టాను అని అంటే హాయిగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి, సుఖభోగాలు అనుభవించడానికి, పెళ్లి చేసుకోవటానికి, పిల్లల్ని కనటానికి, మంచి ఇల్లు కట్టుకోవటానికి అని ఇలాంటి సమాధానాలు వస్తాయి. ఇదంతా అజ్ఞానంలో ఉన్నటువంటి మానవుల యొక్క పరిస్థితి. కానీ జ్ఞానంలో ఉన్నటువంటి వాడు నేను ఎందుకు పుట్టాను అంటే మళ్ళీ పుట్టకుండా ఉండటానికి, మళ్ళీ జన్మలు లేకుండా చేసుకోవటానికి, శాశ్వతమైనటువంటి ఆత్మస్థితిలో నిలిచిపోవటానికి, మోక్షస్థితిలో నిలిచిపోవటానికి అని సమాధానం వస్తుంది. అలా ఈ మోక్షం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే తప్పిస్తూ ఉంటారో ఆ తప్పించటమే ముముక్షుత్వం అన్నారు. కాబట్టి నాకు మోక్షం కావాలి అనేటువంటి కోరిక, అనేటువంటి తీవ్రమైనటువంటి తపన ఎవరికైతే ఉందో వాళ్ళు ముముక్షువులైనట్టు, ఆ కోరిక ముముక్షుత్వం అయినట్టు. ఈ కర్మబంధాల నుంచి తప్పించుకోవాలంటే, మన యొక్క స్థితిలో మనం గనక నిలవాలి అంటే మరి ఏం చేయాలండి? నిష్కామ కర్మ, నిష్కామ బుద్ధితో కర్మలు చేస్తూ, భక్తి యోగం ద్వారా ప్రారబ్ధ కర్మల్ని అనుభవిస్తూ, జ్ఞానయోగం ద్వారా సంచితమైనటువంటి కర్మలన్నింటినీ కూడా రద్దు చేసుకుంటూ అన్ని కర్మబంధాల నుంచి విడిపోవాలి. అప్పుడే మన స్వస్థితి అయినటువంటి ఆత్మగా, పరమాత్మగా, ఆనంద స్వరూపంగా మనం ఉండిపోతాం. ఇదే మోక్షం. ఇలా మోక్షాన్ని పొందాలనేటువంటి తీవ్ర కోరిక, తీవ్ర ముముక్షుత్వం. ఈ విధంగా మన యొక్క స్వస్థితిలో
ఆత్మస్థితిలో మోక్షస్థితిలో నిలవాలంటే తప్పనిసరిగా మనం జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని పొందటానికి ఒక సద్గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు ద్వారా శాస్త్రాలని శ్రవణం చేయాలి. శ్రవణం చేసినటువంటి శాస్త్రాలని మననం చేసి నిధిధ్యాసన చేయాలి. వాటిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి సాధనలు చేయాలి. వీటన్నింటినీ నెరవేర్చాలంటే మనం ముందు అధికారులం కావాలి, అర్హతని సంపాదించాలి. ఆ అర్హతే సాధన చతుష్టయం. అందుకే ముందుగా ఈ సాధన చతుష్టయ సంపదను గురించి ఇంతవరకు ఈ తత్వబోధలో శంకరాచార్యుల వారు స్పష్టంగా మనకి తెలియజేయటం జరిగింది. అలా తెలియజేసి ఈ ప్రకరణాన్ని ముగిస్తూ ఉన్నారు. ఎలా ముగిస్తున్నారో చూడండి. ఏతత్ సాధన చతుష్టయం తతస్తత్వ వివేకస్య అధికారిణో భవంతి. ఏతత్ సాధన చతుష్టయం తతః తత్వ వివేకస్య అధికారిణో భవంతి. ఏతత్ సాధన చతుష్టయం, ఇదే సాధన చతుష్టయం. ఇదిగో ఇది సాధన చతుష్టయం అంటే ఏది? ఇప్పటి వరకు చెప్పినటువంటిది. తతః దానివల్ల ఈ సాధన చతుష్టయ సంపదని మనం పొందటం వల్ల తత్వ వివేకస్య తత్వ వివేచన చేయటానికి, తత్వ విచారణ చేయటానికి అధికారినో భవంతి, అధికారివి అవతావు. కాబట్టి మనం తత్వ విచారణ చేయాలనంటే ముందుగా మనం అధికారివి కావాలి, అర్హత పొందాలి. ఆ అర్హత ఎప్పుడు పొందుతామనంటే సాధన చతుష్టయ సంపద ఉన్నప్పుడే మనం ఆ అధికారాన్ని పొందుతాం, ఆ అర్హతని పొందుతాం. కాబట్టి ఉపనిషత్తుల్లో బోధించినటువంటి జ్ఞానాన్ని, భగవత్ తత్వాన్ని మనం గనక సక్రమంగా అందుకోవాలంటే ఆ అందుకున్నటువంటి జ్ఞానం మన యొక్క అనుభవానికి వచ్చి తీరాలంటే తప్పనిసరిగా మనం సాధన చతుష్టయ సంపన్నులం కావాలి. ఈ 4 రకాలైనటువంటి సాధనల్లో మనం అర్హత సంపాదించాలి. అప్పుడు తత్వ విచారణ చేయగలుగుతాం. అలాగన కాకపోతే తత్వ విచారణ చెయ్యలేము. ఈ విషయాన్ని మనకి స్పష్టం చేసి ఈ తత్వబోధలో మొదటి ప్రకరణాన్ని ముగిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు రెండవ ప్రకరణం. మరి మొదటి ప్రకరణంలో తత్వ విచారణ చేయటానికి కావలసినటువంటి అర్హతల్ని చెప్పారు, ఎటువంటి వాళ్ళు అధికారులో చెప్పారు. ఇప్పుడు రెండవ ప్రకరణంలో అసలు ఆ తత్వ విచారణ అంటే ఏమిటో చెప్పబోతున్నారు. ఆ తత్వ విచారణ అంటే ఏమిటో, తత్వం అంటే ఏమిటో, మనం ఏం తెలుసుకోవాలనో, ఏం తెలుసుకోవటం కోసం మనకి ఈ జన్మ వచ్చిందో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పబోతా ఉన్నారు. అదేమిటో చూడండి. తత్వ వివేకః కః ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. తత్వ వివేకః కః ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. తత్వ వివేకః కః, తత్వ వివేకం, తత్వ విచారణ, తత్వ వివేచన అంటే ఏమిటి? అది ఏమిటో చెప్తున్నారు. ఆత్మ సత్యం, ఆత్మ ఒక్కటే సత్యమైనటువంటిదని, తత్ అన్యత్ దానికంటే వేరైనటువంటి సర్వం అంతా కూడా మిథ్యా ఇది, మిథ్యా అని. ఒక్క ఆత్మ మాత్రమే సత్యం, మిగిలిందంతా మిథ్య. కాబట్టి ఇలా తత్వ విచారణ ఇదిగో ఇలా ప్రారంభించాలి. అంటే తత్వ విచారణ అంటే ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా ఆత్మ ఒక్కటే సత్యమని, మిగిలిన సర్వము కూడా, అన్నీ కూడా ఆత్మ తప్ప సర్వము కూడా మిథ్య, లేనిదే అని మనం తెలుసుకోవాలి. సరే, బాగానే ఉంది. సత్యం అంటే ఏమిటో మనకి తెలుసు. సత్యం అంటే ఏమిటండి?
సత్యం అంటే ఉన్నదాన్ని సత్యం అని అంటారు. ఉన్నది అని అంటే మామూలుగా ఉన్నది కాదు, 3 కాలాల్లో ఉన్నదాన్ని సత్యం అంటారు. త్రికాల సత్యం, 3 కాలాల్లో ఉండాలి, దాన్ని సత్యం అంటారు. అంతవరకు బాగానే ఉంది. మరి మిథ్య అంటే ఏమిటి? మిథ్య అంటే లేనిదా, కనిపించనిదా? నిజంగా రెండు కూడా. ఏమిటనంటే లేనటువంటిదే, కనిపించనిది కూడా, కానీ ఒక్కసారి కనిపిస్తుంది. లేకపోయినా కనిపిస్తుంది, అందుకని దాన్ని మిథ్య అన్నారు. లేనటువంటి దాన్ని అయితేనేమో అసత్యం అంటారు, ఉన్నటువంటి దాన్ని అయితేనేమో సత్యం అంటారు. లేదు కానీ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, దీన్ని ఏమనాలండి అంటే వేదాంతంలో దీనికి ఒక పేరు పెట్టారు. అదేంటంటే మిథ్య అని. మిథ్య అంటే లేకపోయినా సరే కనిపిస్తుంది అని. ఏమంటే అసలు లేకపోతే ఎట్ట కనిపిస్తుందండి? ఉంటే కనిపిస్తుంది, అది అందరికీ తెలుసు. కానీ లేకపోయినా కూడా ఎట్లా కనిపిస్తుంది అనేటువంటి సందేహం వస్తుంది మనకి. ఇప్పుడు గారడీ వాడు ఉన్నాడు అనుకోండి, వాడు చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు చూపిస్తాడు, మన ఎదురుగానే అప్పటికప్పుడే పుట్టిస్తాడు ఆ వస్తువుల్ని. నిజంగా అది సాధ్యమవుద్దా? ఇప్పుడు గారడీ వాడు గారడీ చేస్తున్నాడు అనుకోండి, చుట్టూ అందరం నిలబడతాం, మనం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాం. వాడు ఏం చేస్తా అంటే ఒక విత్తనం తీసుకొచ్చి అక్కడ భూమిలో నాటుతాడు. నాటిన తర్వాత దాని మీద ఒక బట్ట కప్పేస్తాడు. ఆ తర్వాత అందరినీ చూడండి అనే కాస్త డోళ్ళు మోగిస్తారు, ఆ గొడ్డ తీసేస్తాడు, అది ఇంత పెద్ద చెట్టు అయి ఉంటుంది. కానీ ఇదేమైనా సత్యమా? సత్యం అంటానికి వీల్లేదు. ఎందుకంటే మనకు తెలుసు ఏ విత్తనమైనా సరే అప్పటికప్పుడే మొక్కగా మారదు, అందుట్లో అంత పెద్ద చెట్టుగా అసలే మారదు. కాబట్టి అది సత్యం కాదు. మరి సత్యం కాకపోయినా కనిపిస్తుందా కనిపించలేదా? చక్కగా 2 కళ్ళకి బ్రహ్మాండం కనపడుతుంది. నాకొక్కడికైనా నీకొక్కడికైనా కనపడేది అందరికీ కనపడతా ఉంటుంది. ఇలా లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగా కనిపించేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మిథ్య అంటారు. అసలు లేకపోతేనేమో అసత్యం, అసలు ఉంటేనేమో సత్యం, లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తేనేమో మిథ్య. ఇంద్రజాలం చేసేటువంటి వాడు ఉన్నాడు. ఆ ఇంద్రజాలం చేసేటువంటి వాడు ఒక తాడు తీసుకొస్తాడు. ఆ తాడుని ఇట్లా తిప్పి అలా అంటాడు. అలా అనగానే అది కర్ర మాదిరిగా నిలబడుద్ది. తాడు కర్ర అయిపోయింది. ఏమంటే తాడు కర్ర అయిపోద్దా ఎవరికైనా? ఎంతటి గొప్పవాడికైనా కాదు. కానీ అలా అయినట్టుగా మనకు కనపడతా ఉంది. మనకంటే అందరికీ, చూసేటువంటి వాళ్ళందరికీ కనపడుతుంది, ఆ చేసినటువంటి వాడికి తప్ప మిగిలిన అందరికీ ఆ కర్రలాగానే కనపడుతుంది. మరైతే అక్కడ తాడుందా లేదా? తాడు లేదు. మరి ఇప్పుడేముంది? కర్ర ఉంది. నిజంగా తాడు లేదా? నిజంగా అక్కడ తాడే ఉంది. ఆ తాడే కర్రలాగా మనకు కనపడతా ఉంది. అందువల్ల దాన్ని అసలు అబద్ధం అంటానికి వీల్లేదు, అబద్ధమే అయినప్పటికీ కూడా కనపడతా ఉంది. అందువల్ల ఇలాంటి దాన్ని మిథ్య అంటారు. అలాగనే ఒక జేబు రుమాలు తీస్తాడు, ఇలా తిప్పుతాడు, వెంటనే అది కాస్త ఏమవుద్దంటే ఓ పెద్ద పుష్పగుచ్చం అయిపోద్ది. ఎంత విచిత్రం! ఈ విచిత్రాలన్నీ కూడా గారడీ వాళ్ళు, ఇంద్రజాలం చేసేటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే నిజమా? కాదు. మరి కనిపిస్తున్నదా కనిపించట్లేదా? కనిపిస్తుంది. ఇలా సత్యము కాకపోయినా, నిజం కాకపోయినా అలా కనిపిస్తే దాన్ని మిథ్య అంటారు. ఇప్పుడు ఈ జగత్తు కానీ, ఇందులో ఉన్నటువంటి వస్తువులు కానీ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మనకి అంటే అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఇలా కనిపిస్తున్నాయి కనుక వీటిని సత్యం అన్నామా? వేదాంతం ఏం చెప్తుందంటే ఇవి సత్యం కాదని చెప్తుంది. సత్యం కాదంటే కనిపించటం లేదా? కానీ కనిపిస్తూ ఉంది. సత్యం కాకపోయినా కనిపిస్తున్నాయి కనుక దీన్ని మిథ్య అన్నారు. ఎలా నమ్ముతామండి? సరే, మన అనుభవం చూద్దాం. రాత్రి మీరు పడుకొని నిద్రపోయారు, కల వచ్చింది. ఆ కళలో మీకు ఏవేవో వస్తువులు కనపడ్డాయి. కొండలు, నదులు, పర్వతాలు, సముద్రాలు, అడవులు, మనుషులు, ఎంతరో ఏవేవో కనపడ్డాయి. జంతువులు, పశువులు అన్నీ కనపడ్డాయి. మరి ఇవన్నీ కనపడతా ఉంటే సత్యమని అనిపించిందా కలదా? అప్పుడు సత్యమనే అనిపించింది.
కానీ కళ కనకముందు అవన్నీ ఉన్నాయా? లేవు. కళ కరిగిపోయిన తర్వాత, మేలుకొన్న తర్వాత ఉన్నాయా? లేవు. ముందు లేక వెనక లేకపోతే మధ్యలో కనిపించినా లేనట్టే. ఇది వేదాంతం శాస్త్రం చెప్తుంది. ముందు లేక వెనక లేక మధ్యలో ఉన్నప్పటికీ కూడా నిజంగా లేనటువంటివే. ఈ విషయం మనకి ఎవరు చెప్పక్కర్లా, మన అనుభవంలో ఉన్నటువంటి విషయం. రాత్రి కల్లో నీకు బంగారపు ఇటుక కనపడ్డది, చక్కగా తెచ్చి బీరువాలో పెట్టుకున్నావు. తెల్లారి పొద్దున్నే చూసావు, ఉందా? లేదు. ఎందుకని? అది సత్యం కాదు. కానీ రాత్రి నీకు అది సత్యం అనిపించిందా, అనిపించలేదా? అప్పుడు మాత్రం సత్యం అనిపించింది. కళ కనక ముందు అసత్యం, కళ కరిగిన తర్వాత అసత్యం, కళ కంటూ ఉన్నప్పుడు మాత్రం సత్యంగా కనిపించింది. కాబట్టి ముందు లేక వెనక లేక మధ్యలో గనక కనపడ్డట్టయితే అది కనిపించినప్పటికీ కూడా లేనిదే. అలాగే చీకట్లో మనం ఆ తాడును చూస్తాం. తాడు ఒకటి పడింది, ఆ తాడుని మనం పాముగా చూస్తాం. ఎందుకంటే భయంతో అది పాము అనుకుంటాం, చీకటిగా ఉంది కాబట్టి. సరే, అంత లైట్ వెలిగింది, వెలిగేటప్పటికి ఏమైంది? ఇక్కడ పాము లేదు, తాడు మాత్రమే ఉంది. మరి ముందు చీకటి పడకముందు అక్కడ తాడే ఉంది. మరి చీకట్లో పాము కనిపించింది, మరి లైట్ వెలిగినప్పుడు మళ్ళీ తాడే కనపడ్డది. అంటే పాము ముందు లేదు, వెనక లేదు, మధ్యలో కనిపించింది. కనిపించినా కూడా అది లేనిదే. అది లేదు అనేటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకనంటే లైట్ వేసిన తర్వాత అక్కడ ఉన్న తాడే కాబట్టి అప్పుడు మనం అనుకుంటాం ఈ తాడే పాములాగా కనపడ్డది అని. అదే ప్రకారంగా ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నాం, ఆత్మజ్ఞానం లేని స్థితిలో ఉన్నాం, ఆత్మతత్వం తెలియని స్థితిలో ఉన్నాం, పరమాత్మతత్వం యొక్క యథార్థ స్థితి ఏమిటో మనకి తెలియకుండా ఉన్నాం. దీన్నే అజ్ఞానం అంటారు. ఈ అజ్ఞానంలో మనం ఉన్నంతకాలం కూడా ఇక్కడ ఈ జగత్తంతా కనపడతా ఉంటుంది. మనం అజ్ఞానంలో ఎంతకాలం ఉంటామో అంతకాలము ఈ జగత్తు కనిపిస్తూనే ఉంటుంది, జగత్తులో ఉన్నటువంటి వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి, ఇవన్నీ నిజమనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ అజ్ఞానం నుంచి జ్ఞానావస్థలోకి వెళ్ళామో ఇది కాస్త అదృశ్యమైపోద్ది, అసలైనటువంటి వస్తువు ఏదో కనపడుద్ది. అసలైన వస్తువు పరమాత్మ. అంటే ఈ అజ్ఞానంలో ఉన్నప్పుడు పరమాత్మే మనకి ప్రపంచంగా కనపడతా ఉంది. చీకటిలో ఉన్నప్పుడు తాడే పాముగా కనిపించినట్టుగా అజ్ఞానంలో ఉన్నప్పుడు పరమాత్మే ప్రపంచంలాగా కనపడుతుంది. చీకటి తొలగిపోగానే, వెలుగు రాగానే అక్కడ ఎట్లయితే పాము మాయమైపోయి తాడున్నదో అదేవిధంగా అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలగగానే ఈ జగత్తు అదృశ్యమై ఈ జగత్తు స్థానంలో ఆ పరమాత్మే మనకి దర్శనమిస్తుంది. కాబట్టి ఇంతకీ అక్కడ చీకటి, ఇక్కడ అజ్ఞానం. చీకటి వల్ల తాడు పాముగా కనిపించింది, అజ్ఞానం వల్ల పరమాత్మ ప్రపంచంగా కనిపిస్తున్నాడు. కనిపిస్తే మనకేముందండి నష్టం? వారికి చూసి వదిలిపెడదాం. ఆహా, అది ప్రపంచంగా కనిపించింది కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు సత్యం అనుకుంటున్నావు కనుక, వాటి వల్ల నాకు సుఖం వస్తుంది అనుకుంటున్నావు కనుక వాటి కోసం నువ్వు పరుగులు తీస్తున్నావు, వాటిని అందుకుంటున్నావు, కొద్దిసేపు సుఖాన్ని అనుభవిస్తున్నావు, ఆ తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఈ సుఖ దుఃఖాల్లో, ఈ ద్వంద్వాల్లో, ఈ లాభ నష్టాల్లో, ఈ జయాపజయాల్లో, ఈ మానవమానాల్లో ఇరుక్కొని మానవుడు తన యొక్క జీవితంలో పరమలక్ష్యం ఏదైతే ఉందో సాధించాల్సినటువంటి పరమలక్ష్యం దాన్ని మర్చిపోతా ఉన్నాడు. అలాగే చీకటిలో పాము కనపడితే ఏమంటే పాము కనపడితే భయపడుతుంది, చెమటలు దిగ్గారుతా ఉన్నాయి, ఎటు పరిగెత్తాలో తెలియటల్లా, ఏమవుతుందో తెలియటల్లా. మరి ఎప్పుడైతే లైట్ వెలిగిందో నీ భయం కాస్త దొరికిపోద్ది. ఎందుకంటే పాము లేదు, అక్కడ తాడే ఉంది. కాబట్టి ఆ పరమాత్మ స్థానాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని, ఆ పరమాత్మని నేనేనని తెలుసుకొని ఆ పరమాత్మ స్థితిలో కనుక ఉన్నట్లయితే మన యొక్క సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోతుంటాయి. అయితే ఎప్పుడనంటే ఈ అజ్ఞానం తొలగిపోయినప్పుడు. దీన్ని మనం నిరంతరం విచారణ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏది సత్యం కాదు, సర్వము అసత్యమైనటువంటివే అయినప్పటికీ కనిపిస్తా ఉన్నాయి కనుక దీన్ని మిథ్య అన్నారు. కనుక ఈ సత్యముగానటువంటి నిత్యముగానటువంటి వాటి మీద కాకుండా సత్యమైనటువంటి నిత్యమైనటువంటి వస్తువు మీద మన యొక్క దృష్టి పోవాలి. లౌకికమైనటువంటి విషయాల్లో మనం ఎప్పుడు కూడా నిత్యమైనది సత్యమైనదే కావాలంటాం.
అనిత్యమైనది అశాశ్వతమైనది మనకు వద్దంటాం. కానీ అదేమిటో ఇక్కడ ఆధ్యాత్మిక విషయంలో మాత్రం ఆ సత్యమైనటువంటి దాన్ని పట్టుకోవాలనే తాపత్రయం ఉండదు. శంకరాచార్యుల వారు ముందుగానే చెప్పారు, మరి ఆ నిత్యమైనటువంటి సత్యమైనటువంటి వస్తువు ఏమిటయ్యానంటే నిత్య వస్తువు ఏకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని. నిత్యమైనటువంటి వస్తువు ఆ పరమాత్మే, అది తప్ప మిగిలినటువంటివన్నీ కూడా అనిత్యమైనటువంటివే అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈ సత్యమైనటువంటి వస్తువు ఆత్మని, మిగిలినటువంటివన్నీ కూడా అనిత్యమైనటువంటివని, అసత్యమైనటువంటివని, మిథ్యని, నిజంగా లేనివని, లేకపోయినా ఉన్నట్టుగా కనిపించి మన భ్రమ పెడుతున్నాయని మనం నిరంతరము కూడా గమనిస్తూ ఉండాలా, ఈ విచారణ చేస్తూ ఉండాలా. ఇదే తత్వ వివేచనం, ఇదే తత్వ విచారణ అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ శంకరాచార్యుల వారు తెలియజేస్తున్నారు. సరే, ఇప్పుడు ఆత్మ సత్యం అన్నారు కదా, మరి ఇప్పుడు ఆ ఆత్మ అంటే ఏమిటో ఆ ఆత్మను గురించి తెలుసుకుందాం. కనుక ఆత్మ అంటే ఏమిటో ఇప్పుడు చెప్పబోతున్నారు. అదేమిటో చూడండి. ఆత్మాకః స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః పంచకోశాతీతః సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూపః సన్ యస్తిష్ఠతి స ఆత్మా ఆత్మాకః స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః పంచకోశాతీతః సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూపః సన్ యస్తిష్ఠతి స ఆత్మా ఆత్మా కః. ఆత్మ అంటే ఏమిటి? చాలా చక్కగా, చాలా స్పష్టంగా ఈ గ్రంథంలో ఆత్మ యొక్క వర్ణన తెలియజేయటం జరిగింది. ఎంతటి మహాత్ములైనా ఈ ఆత్మ యొక్క నిర్వచనాన్ని చెప్పేటప్పుడు ఈ గ్రంథంలో నుంచే దీన్ని తీసుకుంటారు. ఏమిటది అని అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః. స్థూల సూక్ష్మ కారణ శరీరాల కన్నా వేరైనటువంటిది ఆత్మ. పంచకోశాతీత సన్, పంచకోశాలకి వేరైనటువంటిది. అవస్థాత్రయ సాక్షి, మనకి 3 అవస్థలు ఉన్నాయి. ఏమిటి అవస్థలు? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలకి కూడా సాక్షిభూతమైనటువంటిది. మరి దాని యొక్క లక్షణం ఏమిటి? ఇదంతా విరుద్ధ లక్షణాలు అనమాట. కానిదేదో చెప్పారు. స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, పంచకోశాలు కాదు, పైగా ఈ 3 అవస్థలు ఏదైతే ఉన్నాయో ఆ 3 అవస్థలకి సాక్షిగా ఉండేది అని చెప్పారు. కానీ అసలు దాని గురించి చెప్పాల. అప్పుడు చెబుతున్నారు సచ్చిదానంద స్వరూప సన్. అది సచ్చిదానంద స్వరూపము. సచ్చిదానంద అంటే సత్తు, చిత్తు, ఆనంద 3 కలిపితే సచ్చిదానంద. సత్ అంటే ఎప్పుడు ఉండేది, చిత్ అంటే జ్ఞానస్వరూపమైనటువంటిది, ఆనంద అంటే ఆనంద స్వరూపమైనటువంటిది. కాబట్టి ఎల్లప్పుడూ ఉండేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటిది అదిగో ఆత్మ. అలా సచ్చిదానంద స్వరూపమై ఏది ఉన్నదో, యస్తిష్ఠతి ఏది ఉన్నదో స ఆత్మ, అదే ఆత్మ అని ఇక్కడ ఆత్మను గురించినటువంటి వర్ణన మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మ అంటే ఏమిటో చెప్పారు, మనం విన్నాం అనుకుంటున్నాం. కానీ నిజంగా ఆత్మని గురించి చెప్పటానికి వీలు లేదు. ఇక్కడ చెప్పింది కూడా నిజం కాదు. నిజమనంటే మనం అవగాహన చేసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి ఏదో కాస్త సూచన ఇచ్చారే కానీ యథార్థంగా ఆత్మ అంటే ఏమిటండి అని చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, విని అర్థం చేసుకునేవాడు లేడు. మరైతే ఎట్లానండి? మరి సాధకులైనటువంటి వాళ్ళు, శిష్యులైనటువంటి వాళ్ళు గురువుల దగ్గర నుంచి నేర్చుకొని ఆత్మ అంటే ఏమిటో తెలుసుకొని ఆత్మగా ఉండాలి, ఆత్మను తెలుసుకోవాలి. మరి అదంటే ఏదో రకంగా చెప్పాలి కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. కానీ ఎందుకో మరి ఆత్మను గురించి చెప్పడానికి వీలు లేదట. ఎందుకంటే ఆత్మకి ఏ లక్షణాలు లేవు. కొన్ని వస్తువుల్ని కొలతలతో ఇలా చెప్పొచ్చు, ఇదిగో ఇలా ఉంటుందండి, ఫలానా వాడండి స్తంభంలాగా 7 అడుగులు ఉంటాడండి అని చెబుతారు. అంటే
ఏదో రకంగా ఒక గుర్తు అన్నమాట. అందరిలో కూడా బాగా గుర్తుపట్టాలంటే వాడింత పొడుగోడు ఎవరు లేరు, అందుకని ఒక పెద్ద స్తంభం లాగా ఉంటాడండి అని చెప్తారు. లేదా లావుగా ఉన్నాడు అనుకోండి, ఓ గున్న ఏనుగులాగా ఉన్నాడండి, ఏదో ఒక వర్ణన. ఇట్లా కొలతలతో కొన్నిటిని చెప్పొచ్చు, కొన్నిటిని రంగులతో చెప్పొచ్చు. ఈ వర్ణంతో ఉంది, ఈ రంగుతో ఉందని. కొన్నింటిని ఫార్ములాలతో చెప్పొచ్చు, కొన్నింటిని గుణాలతో చెప్పొచ్చు, కొన్నింటిని రుచులను బట్టి చెప్పొచ్చు, కొన్నింటిని వాసనలను బట్టి చెప్పొచ్చు. కానీ ఆత్మను గురించి మాత్రం ఇలా ఎట్లాగూ కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? ఆత్మని ఎలాగూ చెప్పడానికి వీల్లేదని ఎట్లా బట్టి చెప్పొచ్చు కదండి అని అంటే, ఆ ఆత్మకి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. అది స్థూలం కాదు, సూక్ష్మం కాదు. దానికి అసలు ఆకారం లేదు, నిరాకారం. గుణాలు లేవు, అది నిర్గుణం. నిర్మలం, ఏ రకమైనటువంటి మలినాలు లేవు. అది పొట్టిది కాదు, పొడుగుది కాదు, లావు కాదు, సన్నం కాదు. అది మనిషి కాదు, మృగం కాదు, జంతువు కాదు, మగ కాదు, ఆడ కాదు, నపూసకం కాదు. మరి ఇలాంటి ఆత్మని ఎట్లా చెప్పాలండి? దానికి ఏ లక్షణాలు లేవు కాబట్టి దాన్ని చెప్పడానికి వీలు లేదు. మరి చెప్పకపోతే ఎలాగా? చెప్తేనే కదా ఎలాగైనా తెలిసేది. అందుకని చెప్పటానికి వీలు లేనటువంటి విషయాన్ని, భాషకు అందనటువంటి విషయాన్ని ఏదో ఒక రకంగా చెప్పాలి గనక వేదాంతంలో ఆత్మను గురించి చెప్పడానికి ఒక పద్ధతి ఉంది. దాన్ని ఏమంటారంటే అతత్వ్యావృత్తి లక్షణం అని అంటారు. ఇంకా తేలిక భాషలో చెప్పాలంటే నేతి నేతి అంటారు. నేతి నేతి అని అంటే నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే కాని అన్ని తీసేస్తే మిగిలింది అదేను. దీన్ని అతత్వ్యావృత్తి లక్షణం అని అంటారు. తత్ అంటే అది, అతత్ అంటే అది కాదు ఇది. అతత్ అది కానటువంటిది ఏదో వ్యావృత్తి, దాన్ని కాస్త తీసేస్తే అది అయిందేదో అది మిగిలిపోద్ది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి కాబట్టి అరణ్యవాసానికి వెళ్ళారు. అలా వెళుతూ ఆశ్రమాలను దర్శించుకుంటూ అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చాడు, ఆయన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో మునీశ్వరులంతా పరుగులు తీసుకుంటూ అత్రి ఆశ్రమానికి వస్తూ ఉంటే ఆ మునిపత్తులు కూడా వచ్చారు. అందరూ వచ్చి కూర్చున్నారు, ఆశీనులు అయ్యారు. రామలక్ష్మణులు ఇద్దరు అక్కడ ఉన్నారు. సీతాదేవి ఉంది. సీతాదేవి మాత్రం మంచి సొమ్ములు గిమ్ములు అన్నీ పెట్టుకొని ఉంటుంది. కానీ రామలక్ష్మణులు మాత్రం ముని వృత్తిని, వల్కలాజనాలు ధరించి ఉంటారు. అంటే పైన కాస్త జుట్టు కొప్పు పెట్టుకొని మునీశ్వరులాగానే ఉంటారు. మరి అలా ఉన్నారు కనుక ఈ ఆడవాళ్ళందరూ కూడా సీతాదేవి దగ్గరికి చేరారంట. చేరి అమ్మా రాముడు ఎవరు ఇందులో అని అడిగారంట. పూర్వకాలంలో అయితే భర్తని అట్లా ఏలు పెట్టి చూపించకూడదంట, భర్తని పేరు పెట్టి పిలవకూడదు. ఇప్పుడైతే పేరు పెట్టి పిలవకపోతే తప్పు. సరే, ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎట్టొచ్చుదో మనకు తెలియదు. కానీ ఆ రోజుల్లో మాత్రం ఈ లక్షణం, ఈ అలవాటు ఒకటి ఉంది కాబట్టి సీతాదేవి అలా సిగ్గుతో తలకాయ ఉంచుకుంది. ఈమె సిగ్గుతో తలకాయ ఉంచుకుంటే వాళ్ళకి రాముడు ఎట్లా తెలుసుద్ది. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అమ్మ ఆయన అన్నదంట. కాదు కాదని నోటితో చెప్పాలి, ఊరికి తలకాయ ఎట్టుద్ది. ఆయన 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 ఇలా అందరిని అడిగిన తర్వాత ఒక్కళ్ళు మిగిలారంట. ఇక అడగల వాళ్ళు. ఎందుకని? ఇక వీళ్ళందరూ కాకపోతే ఆయనే కదా అని. అదిగో అదే ప్రకారంగా ఆత్మను గురించి చెప్పాల్సి వస్తే ఆత్మ తప్ప మనకు అన్నీ తెలుసు. అందుకని మనకి తెలిసినవన్నీ కాదు 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 అని అంటే ఇక ఆత్మ మిగులుద్ది. అందుకని ఆత్మ కానటువంటి దాన్ని ఒక్కొక్కటి 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 తీసేసి ఆ ఆత్మని చెప్పేటువంటి పద్ధతినే అతత్వ్యావృత్తి లక్షణం అని, నేతి నేతి అని ఈ వేదాంతంలో చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఆత్మ కానటువంటి ఒక్కొక్క దాన్ని తీసేస్తూ చివరికి ఆత్మ అంటే ఏమిటో తెలియజెప్పడం కోసమని ఇక్కడ మనకు నిర్వచనం ఇస్తూ ఉన్నారు. ఆ నిర్వచనం ఏమిటంటే స్థూల సూక్ష్మ కారణ శరీరా వ్యతిరిక్త. స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు అని తీసేస్తూ ఉన్నారు. బాగానే ఉంది.
ఇంకా చెప్పారు పంచకోశాతీతస్థం, 5 కోశాలకి వేరైనటువంటిది, అవస్థాత్రయ సాక్షి, 3 అవస్థలకి సాక్షి అయినటువంటిది, సచ్చిదానంద స్వరూపస్థం, సచ్చిదానంద స్వరూపమైనటువంటిది, యహ్ తిష్టతి స ఆత్మ. రైట్, బాగానే ఉంది. అయితే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి వేరైందన్నారు కదా. అసలు స్థూల శరీరం అంటే ఏమిటి, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, కారణ శరీరం అంటే ఏమిటండి? మనకు మళ్ళీ ఆ సందేహం వస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క శరీరాన్ని గురించి వివరిస్తున్నారు. నిజంగా తత్వబోధ అంతా కూడా ముందుగానే చెప్పాం ప్రకరణ గ్రంథం అని. అంటే శాస్త్ర గ్రంథాలు అర్థం చేసుకోవటం కోసం అందులో ఉన్నటువంటి పదాలని మనకి వెంటనే అర్థం కావటం కోసం ఆ పదాల యొక్క వివరణని తెలియజేసేటువంటి గ్రంథము అని. అందువల్ల ఇక్కడ స్థూల శరీరం అంటే ఏమిటో, సూక్ష్మ శరీరం అంటే ఏమిటో, కారణ శరీరం అంటే ఏమిటో, 3 అవస్థలు అంటే ఏమిటో, 5 కోశాలు అంటే ఏమిటో, ఇవన్నీ కూడా వరుసను మనకి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు స్థూల శరీరం అంటే ఏమిటో చెప్పబోతా ఉన్నారు. అది చూడండి. స్థూల శరీరం కిం పంచీకృత మహాభూతై కృతం సత్కర్మజన్యం సుఖ దుఃఖ భోగాయతనం శరీరం అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతీతి షడ్వికారవత్ ఏతత్ స్థూల శరీరం. స్థూల శరీరం కిం పంచీకృత మహాభూతైకృతం సత్కర్మజన్యం సుఖ దుఃఖ భోగాయతనం శరీరం అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇది షడ్వికారవత్ ఏతత్ స్థూల శరీరం. స్థూల శరీరం కిం, స్థూల శరీరం అంటే ఏమిటి? అన్ని కిమ్ము కహా కా ఏ. స్థూల శరీరం అంటే ఏమిటి? పంచీకృత మహాభూతై కృతం, పంచమహాభూతాలతో. ఆ పంచమహాభూతాలు కూడా ఎలా? పంచీకృతమైనటువంటి పంచమహాభూతాలతో తయారైనటువంటిది. కృతం తయారైనటువంటి పంచభూతాలతో తయారైనటువంటిది దేహం అని మనకు అందరికీ తెలుసు. అయితే ఈ పంచభూతాలు పంచీకృతమైనటువంటి పంచభూతాలతో తయారైనటువంటిది ఈ స్థూల శరీరం. స్థూల శరీరం అంటే ఎదురుగా ముద్దులా కనపడే శరీరమే స్థూల శరీరం. ఈ స్థూల శరీరం పంచభూతాలతో తయారైంది, పంచీకృతమైనటువంటి పంచభూతాలతో తయారైంది. రైట్. సత్కర్మజన్యం, సత్కర్మలు చేయటం వల్ల వచ్చింది ఈ స్థూల శరీరం. మరి దేనికి పనికి వచ్చింది ఇది? సుఖ దుఃఖ భోగాయతనం, సుఖ దుఃఖాలనేటువంటి భోగాల్ని అనుభవించటానికి ఆయతనం, ఇల్లు లాంటిది. మనం ఇంట్లో కూర్చొని ఎట్టయితే మన వ్యవహారాలను చూసుకుంటామో అలా సుఖ దుఃఖాలు అనుభవించాలంటే ఈ జీవుడికి ఒక ఇల్లు కావాలి. అదిగో ఇదే దేహం. ఈ దేహంలో కూర్చొని రకరకాలైనటువంటి సుఖాలు, దుఃఖాలు, భోగాలు, కష్టాలు, సుఖాలు అన్నీ అనుభవిస్తూ ఉంటాడు. అదిగో అలాంటిది ఈ శరీరం. ఇక ఈ శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది ఏమిటంటే అస్థి, అస్థి అంటే ఉండటం, జాయతే పుట్టటం, వర్ధతే పెరగటం, విపరిణమతే మార్పులు చెందటం, అపక్షీయతే క్షీణించటం అంటే కృషించటం, వినశ్యతి నశించటం. ఇది షడ్వికారవత్. ఈ రకంగా 6 వికారాలు ఉన్నాయి. వికారం అంటే ఏమిటి? మనం అనుకునే వికారం కాదు. వికారం అంటే మార్పు. ఏమిటా వికారం అని అంటే? పుట్టటం, పెరగటం, మార్పులు చెందటం, కృషించటం, నశించటం. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది. ఈ మొత్తం కలిపితే 6 వికారాలని. కాబట్టి ఈ 6ంటిని కూడా వికారాలు అన్నారు, షడ్వికారాలు అన్నారు. ఏతత్ స్థూల శరీరం. ఈ 6 వికారాలతో కూడుకున్నటువంటిదే స్థూల శరీరం అని. ఇక్కడ పంచీకృత మహాభూతైకృతం అన్నారు. పంచీకృతమైనటువంటి మహాభూతాలు. భూతాలు ఏమిటో మనకు తెలుసు. ఏమిటయి? ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఈ 5ంటిని కూడా పంచమహాభూతాలని అంటారు.
నిజంగా ఈ పంచమహాభూతాలు ఉన్నట్టు గనకైతే మనకు అసలు కంటికి కనపడవు. ఈ భూమి కూడా కనపడదు మనకి నిజంగా. కానీ ఇవి అట్లా లేవు, ఈ పంచీకరణం చెందినవి. ఈ పంచీకరణం చెందేటప్పటికీ మన ఇంద్రియాలకి గోచరం అవుతున్నాయి. ఎట్లా గోచరం అవుతున్నాయి? మన 5 ఇంద్రియాలకి గోచరమయ్యేటువంటిది భూమి అయితే 4 ఇంద్రియాలకు గోచరమయ్యేది నీరు, 3 ఇంద్రియాలకు గోచరమయ్యేది అగ్ని, 2 ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటిది వాయువు, 1 ఇంద్రియానికి గోచరమయ్యేది ఆకాశం. ఆకాశం ఎట్లా ఉందో తెలియాలని అంటే శబ్దం వల్లనే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పే మాట మీకు వినపడుతుంది, మీరు కనుక మాట్లాడితే నాకు వినపడుద్ది. ఇలా వినపడుతున్నది అని అంటే శబ్దం అనేటువంటిది ప్రసారం అవుతా ఉంది. ఇలా ప్రసారం కావాలంటే ఆకాశం ఉంటేనే, అంటే ఖాళీ స్థలం ఉంటేనే. దాన్ని బట్టి ఆకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. వాయువు ఉందనుకోండి, చర్మం, శబ్దమే కాదు చర్మం కూడా. చర్మం ఏంటి? స్పర్శ. కాబట్టి గాలి కనుక ఉందనంటే మన చర్మానికి తెలుస్తుంది గాలి ఉన్నది లేనిది. అప్పుడప్పుడు మనం డబ్బా ఏం గాలి పడుతుందండి అని అంటుంటాం. ఎవరికి తెలుసు గాలి పడుతుంది? కంటికి ఏమైనా కనపడుతుందనే? కాదు, అంటే చర్మానికి తెలుసు. ఇట్లా మన ఇంద్రియాలకి గోచరం ఎట్లా అవుతున్నాయి ఇవన్నీ అని అంటే పంచీకరణం చెంది. పంచీకరణం అంటే ఏమిటో ఈ గ్రంథంలోనే తర్వాత వస్తుంది కనుక అది ఇప్పుడు చెప్పటంలా. పంచీకరణం అంటే ఏమి లేదు, అది కాస్త ఇది కాస్త ఇది కాస్త కలగలపటం అనమాట. దాంట్లో కాస్త తీసుకొని దీంట్లో కాస్త తీసుకొని ఈ ముక్క ఆ ముక్క ఆ ముక్క ముక్క జాయింట్ చేయటం అవన్నీ చేశాడు పాపం ఆయన. అలా చేసేటప్పటికల్లా ఇవన్నీ పంచీకృత మహాభూతాలే, పంచీకరణం చెందినటువంటి మహాభూతాలైన. ఈ పంచీకరణం చెందినటువంటి మహాభూతాల వల్ల ఈ స్థూల శరీరం తయారైంది. ఏమండి 5 భూతాలు మనలో ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మనలో ఎముకలు ఉన్నాయి కదా, ఈ ఎముకలన్నీ కూడా గట్టి పదార్థం అనమాట. ఇవి దేనికి సంబంధించినవి? భూమికి సంబంధించినవి, అంటే భూతత్వం అనమాట. సరే, మళ్ళీ రక్తము చీము మొదలైనటువంటి ఉన్నాయి, ఇవన్నీ ద్రవ పదార్థాలు. ఇది దేనికి సంబంధించింది? నీటికి సంబంధించింది, జలతత్వం అనమాట. ఇక మళ్ళా అగ్ని అంటే టెంపరేచర్ 98.4 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. ఈ అగ్ని దేనికి సంబంధించి, ఈ టెంపరేచర్ దేనికి సంబంధించి అనమాట? మనలో ఉన్నటువంటి అగ్నితత్వం, అగ్నికి సంబంధించింది, అంటే ఆ భూతం మనలో ఉంది. ఇక 4వది మన ముక్కు దగ్గరికి వచ్చి గాలి పీల్చుకుంటుంటుందే, మనం పీలుస్తూ ఉంటాం, మళ్ళీ వదులుతూ ఉంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉంటాం. ఇది వాయువు, గాలి. కాబట్టి ఇది వాయుతత్వానికి సంబంధించింది. 5వది ఆకాశం. ఆకాశం అంటే ఖాళీ స్థలం కదా, మన లోపల ఖాళీ స్థలాలు ఉన్నాయి. మొత్తం కనుక కూరిస్తే ఆ స్తంభం ఉన్నట్టు ఉంటాం మనం కూడా. ఇక లోపల ఎక్కడ కూడా ఏలు కూడా పెడతారు గీళ్ళు. కానీ మనకో ఏలే కాదు, ఇంతలో ముద్దలు కూడా వేయచ్చు, లోపల వేస్తే పోతూ ఉంటాయి. ఎట్లా పోతున్నాయండి అవన్నీ? లోపల ఉంది ఖాళీ ప్లేస్, ఇవన్నీ దాంట్లో పడతా ఉంటాయి. మళ్ళీ దాంట్లో అన్నీ మళ్ళీ బయటికి పోయి మళ్ళీ ఖాళీ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఖాళీ అయితే మళ్ళీ నింపుతూ ఉంటాం, మళ్ళీ పోతూ ఉంటుంది, మళ్ళీ నింపుతూ ఉంటాం. ఈ ఖాళీ ప్లేస్, వ్యాక్యూల్స్, ఇవన్నీ కూడా ఏమిటంటే ఆకాశతత్వానికి సంబంధించి. అందువల్ల మనలో, మన శరీరంలో ఈ 5 తత్వాలు కూడా ఉన్నాయి. అందుకనే మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి తగలబెట్టేసిన తర్వాత అప్పుడు అంటారు, ఏముందనండి గాలిలో నీరులో కలిసిపోయిందండి అని. తెలిసో తెలియకో మొత్తం మీద చెప్పేస్తారు. అంటే పంచభూతాలతో తయారైనటువంటి దేహం పంచభూతాల్లో కలిసిపోయింది. కాబట్టి ఈ విధంగా ఈ పంచీకృతమైనటువంటి పంచభూతాలతో తయారైనటువంటిది ఈ శరీరం. ఇక రెండవ విషయం ఏంటంటే సత్కర్మజన్యం. సత్కర్మజన్యం. ఈ శరీరం ఎట్లా వచ్చిందనంటే సత్కర్మలు చేయటం వల్ల వచ్చిందట. అదేమిటండి? ఎప్పుడు కష్టాలు దుఃఖాలు బాధలు అనుభవిస్తామంటే మనం సత్కర్మలు చేస్తే వచ్చిందా ఇది అని అనుమానం వస్తుంది కొంతమందికి. సరే, వాడిదంటే వాడి శరీరం అంటే సత్కర్మలు చేస్తే వచ్చింది. ఎందుకంటే వాడు ఎప్పుడు సుఖాలు భోగాలి, కోటీశ్వరుడు, హాయిగా ఏది కావాలంటే తెచ్చుకుంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. మరి నా పరిస్థితి అట్ట కదండి, కూలికి పోవాల్సి వస్తుంది కదండి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కూలికి పోయేవాడైనా, బాగా సుఖాలు భోగాలు అనుభవించేటువంటి కోటీశ్వరుడైనా, ఎవరైనా సరే, ఎవరి శరీరమైనా సరే సత్కర్మల వల్లనే వచ్చింది ఈ దేహము. ఎందుకనంటే సత్కర్మలు కనుక చేయకపోతే మానవ దేహం రాదు. అది జంతువుగా, పశువుగా, పక్షిగా, క్రిమిగా, కీటకంగా, పాముగా, తేలుగా, జర్రిగా, బల్లిగా, నల్లిగా, పిల్లిగా, అదిగో అలా పుడతారన్నమాట. సత్కర్మలు చేసినటువంటి వాళ్ళకే, ఏవో కొన్ని పాపాలు చేసినప్పటికి కూడా సత్కర్మలు చేసినటువంటి వాళ్ళకే మానవ దేహం వస్తుంది.
ఎందుకనంటే మానవ దేహం అనేటువంటిది ముక్తికి ద్వారం. మనం ముక్తిని కనుక పొందాలంటే కేవలం మానవుడు ఒక్కడే పొందగలుగుతాడు తప్ప జంతువులు కానీ పశుపక్షాదులు కానీ క్రిమికీటకాలు కానీ పొందలేవు. సరే ఈ పోతే పోయినాయి అనుకోండి, దేవతలు పొందుతారా? దేవేంద్రుడు కానీ మరి మిగిలినటువంటి దిక్పాలకులు కానీ దేవతలు కానీ మరి వీళ్ళు ఎవరైనా సరే మోక్షాన్ని పొందడానికి వీలుందా? పొందడానికి వీల్లేదు. అదేమిటండి? అవును, వాళ్ళు కూడా పొందడానికి వీలు, వాళ్ళకి దేహం లేదు సాధన చేయటానికి. మరి జంతువులు వీటికి బుద్ధి లేదు తెలుసుకోవటానికి. మరి మనకి శరీరము ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. బుద్ధి ఉంది కాబట్టి బాగా తెలుసుకుంటాం, మనసు ఉంది కాబట్టి అనుభవాలు పొందుతుంటాం, శరీరం ఉంది కాబట్టి సాధనలు చేస్తుంటాం. అన్ని అవకాశాలు ఉన్నటువంటి జన్మ మానవ జన్మ. ఇటువంటి మానవ జన్మ అపురూపమైనటువంటిది, దుర్లభమైనటువంటిది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో మొట్టమొదటి శ్లోకంలోనే. కాబట్టి అన్ని జీవుల్లో కూడా అన్ని ప్రాణుల్లో కూడా ఒక్క మానవుడు మాత్రమే అత్యుత్తమమైనటువంటి జన్మ, దుర్లభమైనటువంటి జన్మ, రాక వచ్చినటువంటి జన్మ. మనకి తెలియక ఈ రాక వచ్చినటువంటి దుర్లభమైనటువంటి అపురూపమైనటువంటి దివ్యమైనటువంటి జన్మని ఎందుకోసమో తెచ్చుకొని ఇంకెందుకోసమో ఉపయోగించుకుంటా ఉంటాం. ఇది మన తెలివి తక్కువతనం. కాబట్టి అటువంటి మానవ జన్మ వచ్చింది అంటే సత్కర్మజన్యం, సత్కర్మల వల్లనే వచ్చింది. ఈ లోకంలో ఎన్నో బాధలు పడేటువంటి వాళ్ళైనా, రోగాలతో రష్టులతో ఉండేటువంటి వాళ్ళైనా, శరీరం శిథిలమైనటువంటి వాళ్ళైనా, ఎన్ని కష్టాలు ఉన్నటువంటి వాళ్ళైనా సత్కర్మలు చేసి ఉంటేనే ఈ అపురూపమైనటువంటి దుర్లభమైనటువంటి మానవ శరీరం వస్తుంది. కాబట్టి ఇది మానవ శరీరం యొక్క గొప్పతనం. ఇక సుఖ దుఃఖ భోగాయతనం శరీరం. ఈ శరీరం ఎలాంటిదంటే సుఖ దుఃఖ భోగాయతనం. మనం ఏదైనా సుఖం అనుభవించాలనుకోండి, ఈ శరీరం ఉంటే అనుభవిస్తున్నావా, శరీరం లేకుంటే పోతే అనుభవిస్తావా? సుఖమైనా సరే దుఃఖమైనా సరే ఈ రెండిటికి కూడా ఇది ఆయతనం. ఆయతనం అంటే ఒక నివాసం, ఒక ఇల్లు లాగా అనమాట. మనం ఏదన్నా తెచ్చుకొని తినాలంటే మనం ఏం చేస్తాం? మన ఇంట్లోకి తెచ్చుకొని తింటాం, అంతేగాని రోడ్డు మీద తినం కదా. అలాగనే ఏవైనా కొన్ని సుఖాలు భోగాలు కానీ పొందాలంటే ఆ ఇంట్లోనే మనం పొందుతూ ఉంటాం. ఆ ఇల్లు ఎట్లా మనకు ఉపయోగపడుతుందో ఇదిగో ఈ ఇల్లు మనకి ఇట్లా ఉపయోగపడుతూ ఉంది. జీవుడికి ఇల్లు, మనకేమో ఆ ఇల్లు. కాబట్టి ఇది ఇల్లులాగా ఉపయోగపడుతూ ఉంది. అయితే ఈ శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని వికారాలు ఉన్నాయి. ఏమిటా వికారం అంటే 6 వికారాలు ఉన్నాయి. వాటినే షడ్వికారాలు అన్నారు. అస్థి ఉండటం ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది, కాబట్టి ఇప్పుడు ఉన్నది. జాయతే ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది. ప్రతి వాళ్ళు ఎప్పుడొకప్పుడు పుట్టారు కదా. నేను పుట్టలేదండి అంటావా? దేహం మాత్రం పుట్టింది, మనమైతే పుట్టలేదు. కానీ మనం ఆత్మాన్ని తెలుసుకుంటే పుట్టల, కానీ మనం ఆత్మాని పాపం మర్చిపోతూ ఉంటాం ఎప్పుడు. అందుకని ఇప్పుడు దేహం సంగతి చెప్పుకుంటున్నాం కాబట్టి దేహం మాత్రం ఎప్పుడొకప్పుడు పుట్టింది. వర్ధతే పెరుగుతుంది. పుట్టినప్పుడు ఎట్టుంది? ఎంత ముచ్చటగా అందరు వచ్చి ఎంత ముద్దు పెట్టుకున్నారు, ఎత్తుకున్నారు, ఏదేదో చేశారు. మరి బాగా పెరిగిన తర్వాత ఇప్పుడేమో ఎత్తుకుంటారు మనల్ని, ఎత్తుకుంటే వాడు సస్తాడు అన్యాయం. అందుకని ఇప్పుడు మాత్రం అలా పెరిగి 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 పెద్ద అవుతూ ఉంటాం. సరే పెరిగి పెద్ద అయిందనుకోండి, అంతటితో అయిపోయినాయి ఆ మార్పులు. ఆహాహా, మరి ఏమో తర్వాత విపరిణమతే, మార్పులు చెందుతూ ఉంటాయి. ఇలా మార్పులు చెందుతూ ఉంటాయి. చిన్నప్పుడు ఉన్నటువంటి శరీరపు రంగు ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఉండదు. చిన్నప్పుడు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి పటుత్వం ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఉండదు. ఇట్లా అనేక రకాలైనటువంటి మార్పులు చెందుతూ ఉంటాయి. తర్వాత అపక్షీయతే, క్రమంగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత చిన్నగా వెనక్కి తిరగటం ప్రారంభమవుద్ది, చిన్నగా కృషించడం ప్రారంభమవుద్ది. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, అన్నీ ఒక్కొక్కటి పని చేయకుండా పోతూ ఉంటాయి. చివరికి ఒకనాటికి అసలు పని చేయకుండా పోతాయి. వినశ్యతి అంటే ఆ దేహం కాస్త శిథిలమై ఎందుకు పనికి రాకుండా నశించిపోయి మట్టిలో గెలిచిపోతుంది. ఈ రకమైనటువంటి షడ్వికారాలతో కూడుకున్నటువంటిది స్థూల శరీరం. ఈ స్థూల శరీరం ఇదైతే ఇక మరి సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? ఆ సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. సూక్ష్మ శరీరం కిం అపంచీకృత మహాభూతైకృతం సత్కర్మజన్యం సుఖ దుఃఖాది భోగ సాధనం పంచజ్ఞానేంద్రియాణి
పంచకర్మేంద్రియాణి పంచప్రాణాదయః మనశ్చైకం బుద్ధిశ్చైక ఏవం సప్తదశ కళాభిః సహ యత్తిష్టతి తత్ సూక్ష్మ శరీరం కిం అపంచీకృత మహాభూతైకృతం సత్కర్మజన్యం సుఖ దుఃఖాది భోగ సాధనం పంచజ్ఞానేంద్రియాణి పంచకర్మేంద్రియాణి పంచప్రాణాదయః మనశ్చైకం బుద్ధిశ్చైక ఏవం సప్తదశ కళాభిః సహ యత్తిష్టతి తత్ సూక్ష్మ శరీరం కిం. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? ఇంతవరకు స్థూల శరీరాన్ని గురించి తెలుసుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు సూక్ష్మ శరీరం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అపంచీకృత మహాభూతైకృతం, అదేమో పంచీకృత మహాభూతైకృతం అయితే ఇది అపంచీకృత మహాభూతైకృతం. పంచీకరణం చెందకుండా ఉన్నటువంటి పంచమహాభూతాలతో తయారైనటువంటిది సూక్ష్మ శరీరం. అందుకనే ఇది కనపడదు. పంచీకరణం చెందితే భూతాలు కంటికి కనపడతాయి, పంచీకరణం చెందకపోతే కంటికి కనపడవు. ఆ కంటికి కనపడినటువంటి భూతాలతో తయారైందని కనుక ఈ సూక్ష్మ శరీరం కూడా కంటికి కనపడదు. ఇక సత్కర్మజన్యం, మరి ఇది కూడా మంచి కర్మలు చేస్తేనే సత్కర్మలు చేసినటువంటి వాళ్ళకి లభించేటువంటిదే. సుఖ దుఃఖాది భోగ సాధనం, సుఖ దుఃఖాలు అనుభవించాలంటే ఇది కావాలి. అదేమో భోగాయతనం, ఇదేమో భోగ సాధనం. భోగాలు అనుభవించడానికేమో ఇల్లులాగా ఉపయోగపడేది అదైతే, అసలు భోగాలు అనుభవించడానికి కావాల్సింది ఇది. దీంతోటే భోగాలు అనుభవించేది కాబట్టి దీన్ని భోగ సాధనం అన్నారు. మరి దీంట్లో ఏమున్నాయి? దాంట్లోనేమో వికారాలు ఉన్నాయి. మరి దీంట్లో ఏమున్నాయి? పంచ జ్ఞానేంద్రియాణి, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. పంచ కర్మేంద్రియాణి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. పంచ ప్రాణాదయ, 5 ప్రాణాలు ఉన్నాయి. మనశ్చైకం, ఒక్క మనస్సు. బుద్ధిశ్చ ఏక, ఒక్క బుద్ధి. మొత్తం ఎన్నైనాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 3 5 15 ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి, మొత్తం 17. ఏవం, ఈ ప్రకారంగా సప్తదశ 17 కళాభిః 17 భాగాలతో సహా కూడి యత్తిష్టతి ఏదైతే ఉందో తత్ సూక్ష్మ శరీరం, అది సూక్ష్మ శరీరం. కాబట్టి ఇందులో 17 భాగాలతో కూడుకొని ఉన్నది ఈ సూక్ష్మ శరీరం. కాబట్టి సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? ఇది సూక్ష్మ శరీరం. ఇది ఎట్లా తయారైంది అని అంటే పంచీకరణము చెందనటువంటి పంచభూతాలతో తయారైంది, అందువల్ల కనపడదు. స్థూల శరీరం కనుకైతే మనకి హాయిగా స్పష్టంగా చక్కగా మన కంటికి కనపడతా ఉంటుంది. ఎందుకంటే మొద్దులాగా 5 అడుగులో 4 అడుగులో 6 అడుగులో కనపడతా ఉంటుంది. కాబట్టి దాని గురించి ఎవరికి సందేహం లేదు. ఇదిగో ఇదండి స్థూల శరీరం అని చెప్పొచ్చు. కానీ సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్పాలంటేనే అది కనపడేది కాదు కాబట్టి దాన్ని ఎట్లాగండి తెలుసుకోవటం అనేటువంటి సందేహం వస్తుంది. కానీ సూక్ష్మ శరీరాన్ని తెలుసుకోవటానికి కూడా ఒక ఉపాయం ఉంది. ఏమిటనంటే చూడండి, చూడటం కానీ వినటం కానీ తినటం కానీ వాసన చూడటం కానీ రుచి చూడటం కానీ ఈ మొదలైనటువంటి పనులన్నీ కూడా సూక్ష్మ శరీరం వల్లనే జరుగుతూ ఉంటాయి. ఈ పనులు చేసేది సూక్ష్మ శరీరమే. ఏమండి మీరు చెబితే మేము వింటమేనా? స్థూల శరీరం వల్లనే ఈ పనులు జరుగుతున్నాయని ఎందుకు అనుకోకూడదు అని క్వశ్చన్ వేసుకోవచ్చు కదా. సరే వేసుకుందాం. నిజంగా స్థూల శరీరం వల్లనే ఈ పనులు జరుగుతున్నాయా? స్థూల శరీరం వల్ల కనుక ఈ పనులు జరుగుతుంటే నిద్రలో కూడా ఈ పనులు చేయాలిగాను, మూర్ఛలో కూడా ఈ పనులు చేయాలిగా, చనిపోయిన తర్వాత కూడా శరీరం ఉంది కదా స్థూల శరీరం, మరి ఆ పనులు చేయాలిగా. చేస్తారా? నిద్రలో కానీ గాఢ నిద్రలో కానీ లేదా మూర్ఛలో కానీ లేదా మరణంలో కానీ ఎవరి స్థూల శరీరమైనా ఈ పనులు చేస్తాయా? చూడటం కానీ వినటం కానీ మాట్లాడటం కానీ
రుచి చూడటం కానీ వాసన చూడటం కానీ ఇవైనా ఏం చేస్తాయా? ఏమీ చెయ్యం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? స్థూల శరీరం ఈ పనులు చేసేది కాదు, ఈ పనులు చేసేది సూక్ష్మ శరీరమే అని. కాబట్టి ఈ పనులు జరుగుతున్నాయి కనుక సూక్ష్మ శరీరం అనేటువంటిది ఒకటి ఉన్నది. అయితే ఏమిటి సూక్ష్మ శరీరం? సూక్ష్మ అంటే కంటికి కనపడకుండా ఎక్కడుంది? ఇది దేహం లోపల ఉంది. ఈ దేహం లోపలే ఈ సూక్ష్మ శరీరం ఉంది. మరి ఈ సూక్ష్మ శరీరం కూడా సత్కర్మజన్యం. ఎందుకంటే మంచి పనులు చేస్తేనే వచ్చేది. ఈ జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? బాహ్య ప్రపంచ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకు అందించేటువంటివి జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానం తెలిసిన తర్వాత ఏ పనులు చేయాలనో ఆ పనులు చేయడానికి ఉపయోగపడే కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. వాటి పనులు అవి చేస్తుంటాయి, వీటి పనులు ఇవి చేస్తూ ఉంటాయి. ఈ అదృష్టం ఎవరికి వస్తుంది? ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, ఏముంది వాటికి? ఎట్లా తోస్తే అట్లా చేస్తూ ఉంటాయి. అందుకని వాటికి బుద్ధి లేదు, ఆలోచన లేదు. మరి వీడు మనం ఎందుకు పిలుస్తున్నాడో తెలియదు. ఇప్పుడు ఎవరో ఒక కుక్క ఉందనుకోండి, అట్లా అన్నం కనుక అక్కడ పెట్టారనుకోండి, అది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏదో అన్నం తినొచ్చు కదా అని వస్తుంది. వీడు కర్ర తీసుకొని డామును కొడతాడు, కర్ర దాచిపెట్టుకొని ఉంటాడు. పాపం దానికి తెలియదు. మన కనుకైతే ముందుగానే ప్లాన్ వేస్తాం, వీడు మన శత్రువా మన మిత్రుడా, మనకి నిజంగా మేలు చేసేవాడా, లేకపోతే మన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత నెత్తిని చేయి పెట్టేవాడా, ఇన్ని ఆలోచనలు చేసి ఏదో ఆ తర్వాత మన వ్యవహారం మనం చేస్తాం. అంటే ఈ తెలివితేటలన్నీ కూడా కేవలం మానవుడికి మాత్రమే ఉన్నాయి. ఎందుకనంటే ఇదిగో ఈ సూక్ష్మ శరీరం, ఈ ఇంద్రియాలు, ఈ బుద్ధి, మనస్సు ఇవన్నీ కూడా ఉన్నటువంటి సూక్ష్మ శరీరం సత్కర్మజన్యం. ఆ సత్కర్మల వల్ల వచ్చినటువంటిది గనక అదిగో ఆ ప్రకారంగా ఇది చాలా అదృష్టం అన్నమాట. ఈ సూక్ష్మ శరీరం ఉండటం కూడా మనకు అదృష్టం. ఇక ఇది సుఖ దుఃఖాది భోగ సాధనం. సుఖ దుఃఖాలు అనుభవించాలనుకోండి, ఇవాళ ఏమిటోనండి నాకు చాలా బాధగా ఉందండి అని అంటాం. దుఃఖం ఎందుకో వచ్చింది, ఏ కారణం చేతను, ఏదో నువ్వు అనుకున్నది జరగలేదు, కోరుకున్నది రాలేదు, లేకపోతే ఏదో నష్టం వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే ఈ బాధగా ఉంటుంది. ఈ బాధ ఎవరు పడుతున్నారు? నేను అంటావు. నేనంటే ఎవరు? ముక్క, కన్నా, చెవే కాదు, మనసు. కాబట్టి ఆ మనసు ఏమిటి? సూక్ష్మ శరీరం. ఇప్పుడు చెప్పుకున్నాక 17. కాబట్టి సూక్ష్మ శరీరం బాధపడేది సూక్ష్మ శరీరం. ఒకవేళ సంతోషం కలిగింది అనుకోండి, ఎగిరి గంతులేస్తూ ఉంటావు. ఎవరు? ఆ సంతోషం ఎవరికి? మనసుకి. అంటే మనసే ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంది. అందుకని ఈ మనసు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నది కనుక, మనసు అంటే సూక్ష్మ శరీరమే కనుక ఇది సుఖ దుఃఖ భోగ సాధనం అన్నారు. ఇక దీంట్లో ఏమున్నాయి అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఒక్క మనస్సు, ఒక్క బుద్ధి, మొత్తం కలిపితే 17. సప్తదశ కళాభిహి 17 రకాలైనటువంటి పరికరాలు ఇందులో ఉన్నాయి. వీటితో కూడుకున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సూక్ష్మ శరీరం అంటున్నారు. ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని గురించి మనకి అవుట్లైన్ చెప్పారు. అయితే ఇందులో మనకు ఉన్నటువంటివి ఏమిటో వాటి గురించి మళ్ళీ వివరం చెప్పబోతున్నారు. పంచ జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి, అవి ఎట్లా తయారైనవి, దేని ద్వారా వస్తున్నాయి, ఏవి చేస్తూ ఉంటాయి, వాటికి అధిష్టాన దేవతలు ఎవరు, అలాగే పంచ కర్మేంద్రియాలంటే ఏమిటి, పంచ ప్రాణాలంటే ఏమిటి, మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి, వీటన్నిటి గురించి వివరంగా తర్వాత చెప్పబోతా ఉన్నారు. మనం రేపు చెప్పుకుందాం.